కంటి పాపను కాయురెప్పలా నన్ను కాచడి యేసయ్యా, చంటి పాపను సాకువమ్మలా దాచడి మాయ్యా. నీవేగా నీడగా తోడుగా, నీతోనే నేనును జీవింతూ, నీకన్నా మిన్నగా ఎవరయ్యా, నాకు నీవే చాలయ్యా. కంటి పాపను కాయురెప్పలా నన్ను కాచడి యేసయ్యా, చంటి పాపను సాకువమ్మలా దాచడి మాయ్యా. అందరూ చప్పట్లు కొట్టండి. అలాగే కె విజయరత్నం గారు కూడా వేదిక మీదకి రావాలని కోరుతున్నాం. విజయరత్నం రండి సార్. మరి కార్యక్రమాన్ని ప్రారంభంగా గిరేశ్వరరావు గారు కోటివారి ప్రథమ జన్మదిన వేడుకకు విచ్చేసిన అతిథులు, బంధు మిత్రాదులకు ప్రత్యేకమైన శుభాలు. గౌరవనీయులు రిటైర్డ్ టీచర్ కోటే రాజేంద్ర ప్రసాద్ గారు కృతజ్ఞతాస్తుతులు చెల్లించటకు కూడికలు స్థుతి కూడికను ఏర్పాటు చేయొచ్చు. నా ప్రభావ మీరే తోడుగా ఉండాలని అడుగుతున్నాము. ఇక్కడ చేరిన బిడ్డలందరినీ దీవించిన ప్రభావ, వాక్యం చెప్పిన బిడ్డలను కూడా దీవించి ఆశీర్వదించిన ప్రభావ, అలాగే తల్లిదండ్రులను దీవించి ఆశీర్వదించిన ప్రభావ, కేవలము నువ్వు మాత్రమే మహిమపరచబడాలి. చిన్ని ప్రతిపాసనకు చేర్చుకుంటారని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఆశలు తీరంగా నాయసు ఆశలు తీరంగా నాయసు వాసిక కరుణను వదిల బిడ్డకు ఆశీర్వాదము నీయుమా, పరమజనక ఆశీర్వాదము యేసు పెరిగిన ఎత్తులే నీ దయయందు యేసు బిడ్డను సన్నిధిలో ఎక్కువగా పెంచి నీవు వారికి నీ బిడ్డ ఆత్మ సేవనందు, వారికి నీ బిడ్డ ఆత్మ సేవనందు కోరి పెంచుము ప్రభువా, ఆశీర్వాదము నీయుమా, మా పరమాధినత ఆశీర్వాదము నీయుమా, మా పరమాధినత ఆశీర్వాదము నీయుమా. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ప్రభువా మమ్మను కనికరింపుము, ప్రభువా మమ్మల్ని కనికరింపుము, క్రీస్తు మమ్మను కనికరింపుము, క్రీస్తు మమ్మల్ని కనికరింపుము, ప్రభువా మమ్మను కనికరింపుము. ప్రభువా మమ్మల్ని కనికరింపుము. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడు యుగయుగములకు ఉండునట్లు మహిమ కలుగును గాక. దయచేసి కూర్చోనండి. కీర్తన గ్రంథము
68వ సంకీర్తన 9 నుండి 13 వరకు ఈ విధంగా వ్రాయబడింది. నీవు భూమిని దర్శించి దాన్ని తడుపుతున్నావు, దానికి మహదేశ్వరము కలుగజేసి ఉన్నావు. దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది. నీవు భూమిని అట్లు సిద్ధపరిచిన తరువాత వారికి ధాన్యము దయచేస్తున్నావు. దాని దుక్కులను విస్తారమైన నీళ్లతో తడిపి దాని గనిమలను చదువు చేయుచున్నావు. వాన జల్లు చేత దానిని పొదును చేయుచున్నావు. అది మొలకెత్తగా నీవు దాన్ని ఆశీర్వదించుచున్నావు. సంవత్సరమును నీ దయాకిరీటము ధరింపజేసి ఉన్నావు. నీ జాడల సారము వెదజల్లుచున్నది. అడవి పీడులు సారము తిలకరించుచున్నవి. కొండలు ఆనందమును నడికట్టుగా ధరించుకొని ఉన్నవి. పచ్చిక పట్లు మందలను వస్త్రము వలె ధరించుకొని ఉన్నాము. లోయలు సస్యములతో కప్పబడి ఉన్నవి. అవన్నీ సంతోషధ్వని చేయుచున్నవి. అవన్నీ దానం చేయుచున్నవి. ఈ వాక్యం ఎందుకండి. తల్లిని సన్మానింపము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు తడుదువు. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభువు యొక్క శిక్షణలోను దయలోను వారిని పెంచుడి. వాక్యం దీని చక్కటి పాట పాడి వినిపించిన నా ఎముక, నా గారాలు పట్టి ఇద్దరికి ప్రత్యేకమైన శుభాలు. 3వ లేఖన భాగం మార్కు సువార్త 10వ అధ్యాయము 13వ వచనం నుండి 16వ వచనం వరకు గల లేఖన భాగం సోడదాసి రత్నప్రియ. మన మధ్య దైవజనులు గురుపూడి మోహన్ రాజు గారు ఉండడం సంతోషం. వారు వచ్చి వేదికను అలంకరించాల్సిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాం. ఈ ప్రత్యేక దినం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్యభాగము మార్కు సువార్త 10వ అధ్యాయము 13 నుంచి 16 వచనంలో ఈ విధంగా రాయబడింది. తమ చిన్న బిడ్డలను ముట్టవలెనని కొందరు ఆయన యొద్దకు వారిని తీసుకుని వచ్చిరి. అయితే శిష్యులు వారిని తీసుకుని వచ్చిన వారిని గద్దించిరి. యేసు అది చూచి కోపపడి, చిన్న బిడ్డలను నా యొద్దకు రానియుడి, వారిని ఆటంకపరచవద్దు. దేవుని రాజ్యము ఇలాంటి వారిదే. చిన్న బిడ్డ వలె దేవుని రాజ్యమును అంగీకరింపని వాడు అందులో ఎంత మాత్రమో ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని చెప్పి ఆ బిడ్డలను ఎత్తుకుని కౌగలించుకొని వారి మీద చేతులుంచి ఆశీర్వదించాను. ఈ వాక్య పని. థ్యాంక్ యూ. ఈ సమయంలో ఇది రోజు గ్లోరీ మరపట్ల మేరీ జాయ్ వాళ్ళు వచ్చి చిన్న పాట పాడి కనిపిస్తారు. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి
మంచి దేవుడవేసయ్యా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడవేసయ్యా నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతకాలేనయ్యా నీవు లేకుండా నేను ఈ లోకంలో సమయంలో హాస్పిటల్లో ఉన్నప్పుడు ఎంతో భయపడ్డాం ఆపరేషన్ అన్నప్పుడు. అప్పుడు మా వదిన కూడా ఎంతో ప్రార్థన చేసింది. ధైర్యం ముందు ఏం భయపడదు, దేవుడు క్షేమంగా డెలివరీ అవుతాడని ఎంతో ధైర్యపరిచింది మా వదిన. అలాగే మరి వాళ్ళ అత్తయ్య గారు మామయ్య గారు కూడా ఎంతో పరిచయం చేశారు. ఏంటికి హాస్పిటల్లో ఉన్నప్పుడు వాళ్ళ మామయ్య గారు సొంత తల్లిలాగా వాళ్ళ అత్తయ్య గారు ఎంతో ఏంజిని ప్రేమించి మా కోడల్ని చిన్న బిడ్డ పుట్టిన కానించి మళ్ళీ మా గృహంకి పంపే వరకు వాళ్ళు వాళ్ళ అమ్మగారు ఎంతో వాళ్ళు కాపాడారు మా బిడ్డలను బట్టి. వారిని బట్టి కూడా దేవుని సూచిస్తున్నాను. వాళ్ళ మామయ్య గారికి వాళ్ళ అత్తయ్య గారికి కూడా వేడుకగా వందనాలు. అలాగే వాళ్ళ అమ్మగారు కూడా ఎంతో ప్రార్థనా పరురాలు. ఆమె కూడా ఎంతో ప్రార్థించింది బిడ్డ విషయము. అలాగే మేము కూడా ఎంతో ప్రార్థన చేసాం బిడ్డను బట్టి, ఏంజిని బట్టి. ఏంజిని కూడా ఒక కుమార్తెగా నేను చూసుకుంటాను. అలాగే పెద్ద కూడా అసలు ఫంక్షన్ చేయనన్నారు. అయినప్పటికీ దేవుని ప్రణాళికను బట్టి, దేవుని యొక్క కృపను బట్టి, ఇలా స్థుతికూలిక దేవుని స్థుతించడం బట్టి, ఇలా ఏర్పాటు చేసిన దాన్ని బట్టి కోట్లకు వెళ్ళి వందనాలు. అలాగే మా చిన్న విషయంలో కూడా మేము ఎంతో మొరపెట్టుకున్నాం. ఆ బిడ్డ విషయంలో ఎంతో నీరు కాస్తాం. ఆ బిడ్డ ఇలాగా ఖాళీగా ఉన్నాడని కానీ అందరి ప్రార్థనలు విజ్ఞాపనలు బట్టి గుంటూరులో చక్కగా ట్రైనింగ్ అవ్వడానికి సహాయం చేశాడు దేవుడు. గొప్ప మహాకృప మా కుటుంబంలో చేసిన గొప్ప అద్భుతం ఈ సంవత్సరంలో, ఈ నూతన సంవత్సరంలో చిన్నాన్ని బట్టి, చిన్న మారు మనసును బట్టి, రక్షణ అనుభవం బట్టి కూడా అందరూ ప్రార్థన చేయండి. నేను కూడా ఇంకా లోతైన రక్షణ అనుభవానికి, లోతైన ఆత్మీయ అనుభవంలోకి వెళ్ళడానికి మీరందరూ నా కొరకు, మా కుటుంబం కొరకు, పెద్ద చేసిన ఉద్యోగం కొరకు ఏం చేసి మరలా జ్ఞాపకం చేసుకుని మరలా గర్వఫలం ఇచ్చారు దేవుడు. దాన్ని బట్టి మీరందరూ ప్రార్థన చేయమని నా ఈ చిన్న సాక్ష్యాన్ని దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. ఆమె చెప్పండి. కోడలను బట్టి వందనాలు. మరి ఇదిగో పెద్ద ప్రభానైనా పెద్ద నీ ఏంజిల్ని ప్రేమించిన బాబుని బట్టి వందనాలు. గర్భఫలం యెహోవాకి బహుమానం అని సెలవిచ్చింది తెచ్చుకున్నాను. కుమారులు యెహోవాను గురించి స్వాస్థ్యం అన్నట్టుగా ప్రభా ప్రియాన్ని ప్రభా వాళ్ళకి ఎంతో చక్కని బిడ్డను దయచేసినందుకు వందనాలు. నాయన జన్మదిన రోజు ప్రభానైనా ఎంతో ప్రభా నిన్ను గణపరచడానికి పెట్టిన కోరికను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇంతవరకు పాటల ద్వారా మహిమ పొందారు, వాక్యం ద్వారా మాతో మాట్లాడమని కోరుచున్నాం తండ్రి. నాయన ఆ బిడ్డని దీవించి ఆశీర్వదించి వయసునందు జ్ఞానమందు దేవునిదైన మనుషులు ఎదిగే బిడ్డలుగా చేసి ఆరంభం నుంచి అంతవరకు నీ కృప తోడుగా ఉండమని, నీవే మహిమ ఘనత ప్రభావం పొందుకొనమని, వచ్చిన బంధువులు మిత్రులు వచ్చిన ప్రతి బిడ్డని దీవించమని యేసు పరిశుద్ధ నామమున ప్రతినాడి వేడుకొంటున్నాను తండ్రి. ఆమేన్. అందరం దేవునికి స్తోత్రం చెప్దాం. మరి మేము ముందుగా పెద్ద అని పిలుచుకుంటాం. కోడి రత్నకుమార్, ఆశా ఏంజిల్ మా కోడలు. ఈ దంపతులను ప్రేమించి ప్రార్థనల పెనుగులాట మధ్య ప్రార్థన ఫలితంగా పొందుకున్న వారసుడు చిరంజీవి మరి ప్రసాద్ విల్సన్, రియాన్ అని పిలుస్తున్నారు. ఈ మొదటి జన్మదిన వేడుక జరుపుకుంటున్న మా ముద్దుల మనవడు చిరంజీవి రియాన్కి మనందరి పక్షంగా, విశేషించి నేను కాపరిగా పనిచేస్తున్న విశాఖ సినడంతటి పక్షంగా నా హృదయపూర్వకమైన మొదటి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. యాక్చువల్గా నాకు నెల క్రితమే ఫోన్ చేసి ఈరోజు
మా బాబు ఫస్ట్ బర్త్డే. మీరు వస్తాను అంటారు కానీ రారు. తన మ్యారేజ్ కూడా ఇదే ప్లేస్లో నా చేత బలవంతంగా చేయించుకున్నాడు చెప్పాలంటే. తన బాబు బర్త్డే కూడా నా చేతుల మీదుగా జరగాలని తన ఆశను వ్యక్తం చేశాడు. పెద్దాన్ని బట్టి, రత్నకుమార్ని బట్టి రోజు నేను గర్వపడుతూ ఉన్నాను. మేము ఇక్కడే ఒక 6 ఏళ్ళు పనిచేసాం ఈ లూథరన్ చర్చ్లో. అప్పుడు మా పాప చాలా చిన్నది. బాల్యంలో మా బిడ్డ మా దగ్గర కంటే తన పెద్దమ్మ రేచల్ గారి దగ్గరే ఉండేది. తన సొంత పిల్లలను కూడా అంత బాగా చూసిందో లేదో తెలీదు. నా బిడ్డను అసలు కింద పెట్టేది కాదు, మాకు కూడా ఇచ్చేది కాదు ఆవిడ. అంత ప్రాణప్రదంగా మా అమ్మాయిని బాల్యంలో పెంచారు రేచల్ గారు. అందుకు మేము ఎప్పటికీ కూడా కృతజ్ఞులమై ఉంటాం. అప్పుడు పెద్ద బీటెక్ చేస్తూ ఇంటర్ అయిన తర్వాత బీటెక్ స్టార్ట్ అయినప్పుడు మేము ఇక్కడ పనిచేస్తున్నప్పుడు ఆ రోడ్లో మేము ఉండేవాళ్ళం. రోజు మా గుమ్మంలో నుంచే కాలేజీకి వెళ్ళేవాడు. వెళ్తూ వెళ్తూ మమ్మల్ని మీట్ అయ్యేవాడు. నేను ఏదో చిన్న అమౌంట్ పాకెట్ మనీ కింద జేబులో పెట్టేవాడిని. అలా ఒక తండ్రి బిడ్డల మధ్య ఉండే సంబంధం ఆ బిడ్డతో ఎక్కువ నాకు. ఈరోజు నేను ఎందుకు గర్వపడుతున్నానంటే మా కళ్ళ ముందు ఇంత ఎత్తుకు ఎదిగాడు. ఒక మాట చెప్తాను, ఒక తండ్రి యొక్క ఘనత, ఒక తండ్రికి ఘనత ఎప్పుడు అంటే కుమారుడి యొక్క పెళ్లిలో. కుమారుడి పెళ్లి చాలా ఘనంగా జరిగింది అంటే దాని వెనక ఆ కుమారుడి యొక్క తండ్రి ఘనత కారణమవుతుంది. మరి కొడుకు ఘనత ఎప్పుడు అనంటే ఆ తల్లిదండ్రుల షష్ఠి పూర్తి లాంటి ఒక శ్రేష్టమైన కార్యం జరిగించినప్పుడు కుమారుల యొక్క ఘనత కనబడుతుంది. ఈరోజు రత్నకుమార్ ఒక ఇంటివాడై ఒక చక్కటి ఇల్లాలు, ఆశా ఏంజల్ మాకు కుటుంబానికి తగిన కోడలు. వారిద్దరూ ఉద్యోగరీత్యా హైదరాబాద్లో ఉంటూ ఏ విషయానికైనా నా మిస్సెస్కి కానీ ఈ కుటుంబంలో కానీ అందరికీ ఫోన్లు చేసి ప్రార్థన చేయించుకోవడం వాళ్ళకి అలవాటు. అలాంటి ప్రార్థనల పోరాటంలో, ప్రార్థనల పెనుగులాటలో, ప్రార్థన ఫలితంగానే మరి రియాను పుట్టడం అనేది జరిగింది అనేది ఒక సాక్ష్యం. ఈ రీతిగా చాలాసార్లు మనం కొన్ని హ్యాండిల్ చేయలేం. కొంతమంది తమ లైఫ్ని హ్యాండిల్ చేయలేరు, కొంతమంది తమ ఉద్యోగాన్ని హ్యాండిల్ చేయలేరు, కొంతమంది తమ భార్యలను హ్యాండిల్ చేయలేరు, కొంతమంది బిజినెస్ని హ్యాండిల్ చేయలేరు. కానీ ఇలాంటి అంశాలను హ్యాండిల్ చేసుకుంటూ చిన్న వయసులోనే కొంచెం పరిపక్వతను సంపాదించుకుని ఒక మెచ్యూర్డ్ పర్సనాలిటీ సంపాదించుకుని ఈరోజు మన అందరి మధ్య గౌరవప్రదంగా బ్రతుకుతూ ఉన్నాడు రత్నకుమార్. ఈరోజు తన బిడ్డ యొక్క ఫస్ట్ బర్త్డేని తన రక్త సంబంధులందరినీ, దైవజనులను ఆహ్వానించుకుని ఇంత ఘనంగా జరిపించుకోవడంలో ఒక సక్సెస్ఫుల్ ఫాదర్గా ఈరోజు మన ఎదుట అతడు నిలవగలిగాడు. అందుని బట్టి నేను రత్నకుమార్ని అభినందిస్తూ ఉన్నాను. ఈ కోణంలో సమయాభావాన్ని బట్టి యాక్చువల్గా నన్ను అధ్యక్షత వహించమన్నారు. నేను ఫిక్స్ అయ్యాను వేరే ఎవరికో మెసేజ్ ఇద్దామని. మీరే చెప్పండి అని మళ్ళా నన్ను పలికే తొలి పదం అమ్మ. స్త్రీ అమ్మ అని పిలిపించుకోవడంతోనే, తన కమ్మనైన అమ్మతనంతోనే తన పరిపూర్ణతను సమకూర్చుకుంటుంది.
అలా వీరు తల్లి తండ్రిగా ఆశీర్వదింపబడమే కాక తమ గర్భఫలానికి ఆల్రెడీ 1 ఇయర్ కంప్లీట్ అయ్యి 2nd ఇయర్లో ప్రవేశపెడుతూ నూతన సంవత్సరం అనే దయా కిరీటం చేత అలంకరింపబడిన రియాని బట్టి వారి సంతోషాన్ని మనతో పంచుకుంటూ దేవునికి మహిమ ఘనత ప్రభావములను ఆపాదిస్తూ ఉన్న ఈ కుటుంబానికి మనం వాక్యపు వెలుగులో కొన్ని సూచనలు సలహాలు ఇవ్వవలసిన వారమై ఉన్నాం. బర్త్డే అనేది చాలా శ్రేష్టమైనది. ఎన్నో నెలలు, వారాలు, దినాలు, గంటలు, నిమిషాలు, సెకండ్లు ఆ గడిచిన సంవత్సరంలో పొందుపరచబడి ఉన్నాయి. ఆ గడిచిన ప్రతి క్షణములోనూ దేవుడు తన కనురెప్ప చాటున కంటి పాపల్లా మనల్ని కాచి కాపాడకపోతే మన జీవితపు యాత్రలో ప్రతి బర్త్డే రోజున ఒక మైలురాయిని మనం దాటుకుంటూ రాలేము అనేది వాస్తవం. కాబట్టి పాత నిబంధన కాలంలో ఫరో యొక్క బర్త్డే మనకు కనబడుతుంది. అది విందుతో జరిగిన బర్త్డేగా చూస్తాము. క్రొత్త నిబంధన కాలంలో హేరోదు యొక్క బర్త్డే కనబడుతుంది. అది వినోదంతో కూడిన బర్త్డేగా మనం చూస్తాం. ఈ లోకంలో చాలామంది బర్త్డేస్ విందులు వినోదాలతోనే ఇప్పటికీ కూడా జరుగుతూ ఉన్నాయి. కానీ ఒక వ్యక్తి తన బర్త్డేని ఎలా చేసుకోవాలి అంటే ఇలా చేసుకోవాలి. తనకి జన్మను, జీవితాన్ని బహుమతిగా ఇచ్చిన దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ ఈ రీతిగా ఆ బిడ్డను దేవునికి ప్రతిష్ఠితుడిగా పెంచే క్రమంలో ఒక బర్త్డేని ఇలా సెలబ్రేట్ చేసుకోవాలి అనేది నా యొక్క ఆలోచన. ఉదాహరణగా మనం ఇద్దరు వ్యక్తుల్ని గుర్తు చేసుకుందాం. ఒకటి మోషే, 2 శామ్యూయల్. మోషే జీవితం మనకు తెలుసు. మోషే గురించి ట్యాగ్ లైన్స్గా మనం చెప్పాలంటే, ఒకడు తన స్నేహితునితో ముఖాముఖిగా మాట్లాడినట్లుగా దేవునితో నాదం అక్కడ జరుగుతూ ఉంది. పసిపిల్లల పసిరక్తంతో ఐగుప్తు వీధులు తడిసిపోతూ ఉన్నాయి. ఆ పసిబిడ్డలను తల్లి కౌగిట్లో నుండి లాక్కుని నైలు నదిలో ఉన్న మొసళ్లకు ఆహారంగా వేయబడుతూ ఉన్న దినాలది. అలాంటి సమయంలో పూసి మోషేను అందులో పెట్టి నైలు నదిలో విడిచిపెట్టేసి తన అక్కను కావలిగా ఉంచింది. ఇవంతా మనకు తెలిసిందే. ఈరోజు మన పిల్లల కొరకు కూడా మనము జమ్ము పెట్టి తయారు చేసుకోవలసిన అవసరత మనకుంది అనేది నా చిన్ని సందేశం యొక్క సారం.
దేవుని పిల్లలమైన మనందరం కూడా భూమి మీద ఒక ప్రత్యేకమైన రీతిలో బ్రతకవలసిన అవసరమై ఉన్నది. మరి ఇంతవరకు దైవజనులు అలాగనే సమూయేలు యొక్క జీవితాల గురించి, వారి తల్లుల యొక్క త్యాగము, వారి తల్లుల యొక్క ప్రార్థన జీవితం ద్వారా వారు చక్కని భక్తులుగా ఈ భూమి మీద గొప్ప కార్యాలను సాధించినట్లుగా మనము పాత నిబంధన గ్రంథముల నుంచి చూసిన వారమై ఉన్నాం. కొత్త నిబంధన గ్రంథములు కూడా అపోస్తలుడైన పౌలు ఈ బర్త్డే వేడుక సందర్భంగా చక్కని వాక్యాన్ని దైవజనులు చదివించిన వారై ఉన్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు గారు వ్యక్తుల గురించి మాట్లాడుతూ, అక్కడ పిల్లల గురించి మాట్లాడుతూ ఉంటాడు, తల్లిదండ్రుల గురించి మాట్లాడుతూ ఉంటాడు, దాసుల గురించి మాట్లాడుతూ, యజమానుల గురించి కూడా మాట్లాడుతూ, అక్కడ మరి తల్లిదండ్రులైన వారి గురించి ఒక చక్కని మాట్లాడటం మనం వింటూ ఉంటాం. అదేంటంటే, మరి తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచండి అనే మాటను మనం వింటాం. నిజమే, ఈ ఆధునిక కాలంలో పిల్లలను పెంచడం అనేది ఎంత గొప్ప సవాలుతో కూడినదంటే అది మనం చెప్పక్కర్లేదు. ఎందుకంటే వాడు పుట్టినప్పటి నుంచే ఇంటి ఆసుపత్రిలో జనం అయిన కాడి నుంచే వాడు మొట్టమొదటిగా చూసేది ఏంటంటే టీవీలు చూస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆసుపత్రిలో కూడా టీవీలు ఉన్నాయి. ఇక మొదటి సంవత్సరం వచ్చిందంటే వాడి చేతికి సెల్ కావాలి. ఇంత భయంకరమైన కష్టకాలంలో మనం ఉన్నాం. కాబట్టి మన పిల్లలను ఈ దైవజనుల చెప్పారు కదా, ఈ భూలోకం అనే పరిశుద్ధాత్మ దేవునికి మహిమ కలుగును గాక. అధ్యక్షుడు మా బాబు గారికి, వేదిక మీద ఉన్న దైవజనులందరికీ, కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు, రక్త సంబంధులకు, సంఘ విశ్వాసులకు అందరికీ వందనాలండి. ఈరోజు ప్రత్యేకంగా జన్మదినోత్సవ వేడుకలు ప్రభువు నామములో జరుపుకొనిచున్న రత్నకుమార్ ఆశా ఏంజల్ గ్రేస్ ముద్దుల బిడ్డ ప్రసాద్ విల్సన్కి ప్రత్యేకమైన జన్మదిన శుభాకాంక్షలు. అద్భుతమైన ప్రసంగం విన్నాము, అది సరిపోతుంది మనకి. నూతన సంవత్సరమును దయా కిరీటమును నాకు ధరింపచేసి ఉన్నావు గనుక దేవాది దేవునికి స్తుతులు చెల్లించాలి, దేవాది దేవునికి మొక్కుబడులు చెల్లించాలి, దేవాది దేవుని సన్నిధిని ఆశ్రయించాలి, మందిరమును ఆశ్రయించాలి, దేవాది దేవునికి దహన బలులు చెల్లించాలి. మొక్కుబడులు ఏమిటి? ఏమో ఇవ్వట్లేదు దేవుడు. ఏడాది దూడలనా, వేలాది పొట్టేలనా, నా జ్యేష్ఠపుత్రునా, విస్తార తైలమా? కాదు. న్యాయముగా నడుచుకుంటయు, దీన మనస్సు కలిగి ప్రవర్తించుటయు ఇదే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. సమూయేలు గురించి చక్కటి విషయాలు చెప్పారు. సమూయేలు పెద్దవాడైనప్పుడు అతని మాటలో ఏదియు తప్పిపోలేదు. సమూయేలు యొక్క ప్రత్యేకత ఏమిటి అనగా, ఎక్కడ పడుకునేవాడంటే నిబంధన మందసము. దేవునికి స్తోత్రం. ఆ సమూయేలు పండుకునేది ఎక్కడంటే నిబంధన మందసము ఎక్కడున్నదో అక్కడ పండుకునేవాడు. అందుకే బాలుడైనప్పుడే సమూయేలు దేవుడు పిలిచెను. ఇప్పుడు చెప్పారు కదా అయ్య గారు, బైబిల్ పాస్టర్ గారు చెప్పారు కదా, సెల్ ఫోన్లు 10 సంవత్సరాల వయస్సులోనే నిండకుండానే దైవ దర్శనమును పొందుకున్న సమూయేలు భక్తుడు, సమూయేలు దీర్ఘదర్శి, సమూయేలు న్యాయాధిపతి, సమూయేలు ప్రవక్త. సమూయేలును తనిన హన్నా అంటుంది, గొడ్రాలు 7 మంది పిల్లలను కనుగాక అని ప్రవచించింది. ఎలిజబెత్ అంటుంది, మరియ యొక్క వందన వచనము వినబడగానే నా గర్భములోని శిశువు గంతులు వేసెను.
తన దాసురాలి దీన స్థితిని కటాక్షించెను. నా ప్రాణము ప్రభువును గణపరుచుచున్నది. నా ఆత్మ రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. కుమారుడు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము దేవుడిచ్చు బహుమానము. నూతన సంవత్సరమును దయాకిరీటమును దయచేసిన దేవాది దేవునికి మనం ఏమి చేయాలి అంటే ఆధారపడవలసింది, ఆశ్రయించాల్సింది దేవుని సన్నిధి, దేవుని మందిరము, దేవుని నిబంధన మందసము, దేవుని ప్రత్యక్షపు గుడారము, సాక్ష్యపు మందసము. ఇది చెప్పి ముగిస్తాను. ఇశ్రాయేలీయులకు దేవాది దేవుడు 430 సంవత్సరములు ఐగుప్తు దేశములో బానిస బ్రతుకుచుండగానే చెప్పాడు, మీకు పాలు తేనెలు ప్రవహించు దేశము, కొలవబడిన స్వాస్థ్యము. కనాను దేశాన్నిచ్చాడు, కొలవబడిన స్వాస్థ్యము. దానిని వారు స్వాధీనపరచుకోవటానికి 12 గోత్రముల వారు లక్షలాది మంది తమ తమ ధ్వజములు పట్టుకొని దిగారంట. ఎన్ని గోత్రాలండి? 12 గోత్రములు. ఎన్ని దిక్కులండి? 4 దిక్కులు. 12 గోత్రములు, 4 దిక్కులు. తూర్పు, పడమర, ఉత్తరము, దక్షిణము. ఈ 12 గోత్రముల వారు 3 గోత్రముల చొప్పున 4 దిక్కుల దిగారంట. 4 వైపులా దిగారు. మధ్యలో ఏముంది? దేవునికి స్తోత్రం, దేవుని మందిరము ఉన్నది. పగలు మేఘస్తంభములోను, రాత్రి అగ్నిస్తంభములోను నడిపించుటకు వారి ఆధారమే దేవుని మందిరం, వారి ఆశ్రయమే దేవుని మందిరం. కాబట్టి దేవుని సన్నిధిని ఆశ్రయించాలి, దేవుని సన్నిధి మీద ఆధారపడాలి. అందుకే దావీదు భక్తుడు అంటాడు, కృపాక్షేమములు నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నివాసము చేసేదను. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్. దేవుని సేవకులు గ్రేస్ గారికి వందనాలండి. అలాగే దైవజనులందరికీ వందనాలు. అలాగే ఇక్కడికి వచ్చినటువంటి మరి బంధుమిత్రులకి, స్నేహితులకి అందరికీ కూడా వందనాలండి. ముఖ్యంగా ఈరోజు మరి ఈ యొక్క రేయాన్ యొక్క పుట్టినరోజు సందర్భంగా మనం అందరం కూడా ఇక్కడ దేవుని సన్నిధిలో కూడుకొని ఉన్నాం. నన్ను కనపరచు వారిని నేను కనపరుస్తానని దేవుడు అంటూ ఉన్నాడు. ఇక్కడ మనము దేవుణ్ణి కనపరచడానికి ఇక్కడికి వచ్చాను కనుక ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసినదని మరి యోహాను అంటూ ఉన్నాడు. కనుక దేవునికే సమస్తము మహిమ ఘనత రావాలి మన యొక్క జీవితాల ద్వారా. దేవుడు ఒక కుటుంబాన్ని ఎందుకు ఏర్పాటు చేశాడంటే ఒక పరలోకంగా ఈ భూలోకం ఉండాలని దేవుడు ఏర్పాటు చేశాడు. ఆదాము అవ్వల్ని ఈ భూలోకంలో ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే వారితో సహవాసం చేయాలని. కానీ మధ్యలో సాతానుడు వచ్చాడు. దానితో వారి యొక్క దృష్టి లోకం వైపు వెళ్ళింది, దేవునికి దూరం అయిపోయారు. కనుక ప్రియులారా, మనం ఈ రోజుల్లో దేవుడు ఒక కుటుంబం అంటే పరలోకానికి నమూనా ఏదంటే కుటుంబమే. కుటుంబంలో మనం కనుక మన యొక్క పాత్రలు, తండ్రి పాత్ర తండ్రి సక్రమంగా నిర్వహించాలి, తల్లి పాత్ర తల్లి సక్రమంగా నిర్వహించాలి, పిల్లల పాత్ర పిల్లలు సక్రమంగా నిర్వహించినప్పుడు అది ఒక పరలోకంగా ఉంటుంది. పరలోకం ఎలా ఉంటుందంటే ఒక మంచి దేవుణ్ణి కలిగినటువంటి కుటుంబం. అక్కడ దేవుడు ఉంటాడు, అక్కడ మా కుటుంబం ఉంటుంది. కనుక అలాంటి కుటుంబంగా ఉండాలని మరి మన పిల్లల్ని పెంచుతున్నప్పుడు ఎలా పెంచుతాం? మనం ఇప్పుడు బలంగా పెరగాలని పారెక్స్ పెడతాం, పాలు ఇస్తాం, అన్నీ ఇస్తాం. వాళ్ళు బాగా భౌతికంగా ఎదుగుతుంటే సంతోషిస్తాం. కానీ మనలో ఒక ఆత్మ ఉన్నది. ఇప్పుడు దేవుని సేవకులు చెప్పినట్టుగా మరి ఆత్మ పోషింపబడాలంటే ప్రార్థన, తల్లి ప్రార్థన తండ్రి ప్రార్థన ఎంతో ముఖ్యం. మరి చివరిగా మరి అగస్టిని ఒక వృత్తాంతాన్ని ఒకసారి జ్ఞాపకం తీసుకుందామండి. ఆ అగస్టిన్ యొక్క తల్లి ఎంతో ప్రార్థనా పర్వాలు. కానీ అగస్టిను చాలా మరి తాగుమోతుగా తిరుగుతూ ఉండేవాడు. తల్లి అయితే ఎంతో వేదనతో ప్రార్థన చేసింది, కన్నీటితో ప్రార్థన చేసేది. చివరికి ఆ తల్లి వృద్ధాప్యంలో చనిపోయింది. కానీ కుమారుడు కనీసం తల్లి దగ్గరికి కూడా వెళ్ళలేదు, చూడటానికి, చనిపోయినటువంటి తల్లిని చూడటానికి కూడా వెళ్ళలేదు. అలాంటి పరిస్థితిలో మరి ఉండేటువంటి ఆ యొక్క అగస్టిన్ తర్వాత కాలంలో ఇలాగ ఒక కుటుంబ
గృహకూడికి ఒక స్నేహితుడు ఆహ్వానించాడు. ఆహ్వానించినప్పుడు వెళ్ళాడు. అక్కడ జరుగుతున్న ప్రార్థన చూసి అతను మారిపోయాడు. చూసారా, అలాగే అతను గొప్ప సేవకుడిగా మారాడు. పరిశుద్ధ అగస్టిన్ అని పేరు తెచ్చుకున్నాడు. దీనికి కారణం ఏంటని అడిగారు. మీరు ఎలా మారారు? మీ జీవితం ఒకప్పుడు అలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది అంటే, నేను నా తల్లి యొక్క కన్నీటి ప్రార్థనలో నేను కొట్టుకొని వచ్చానని చెప్పి మరి అగస్టిన్ సాక్ష్యం చెప్పడం జరిగింది. కనుక పిల్లరా, మనకు కుటుంబాలు ఒక పరలోకంగా ఉండాలి. మరి బిడ్డలు ఇద్దరు కూడా తల్లి తండ్రి ఆ కుమారుణ్ణి దేవునిలో పెంచాలని, అలాగే దేవుని సేవకులు చెప్పినట్టు సమూయేలుని ఎలా పెంచారో అలా పెంచాలని, లోకం వైపు కాక దేవుని వైపు ఆ బిడ్డను తిప్పాలని, దేవుని కొరకు సాక్షిగా పెంచాలని, ఆ బిడ్డలని కుటుంబాన్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ ఇంతటితో నాకు చిన్న ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ ప్రజెంటేషన్. ఇచ్చినటువంటి మరి పెద్దగా పెద్దకి అందరికీ కూడా మొదటిగా నా వందనాలు తెలియజేస్తున్నా. మరి పుట్టినరోజు వేడుక అనేది దేవుని సన్నిధిలో ఎదగాలని మరి ఇంతకుముందు మా బ్రదరు ఇంకా చెప్పి ఉన్నారు. అంతకుముందు దైవజనులు కూడా చెప్పే ఉంటారు. మరి వాక్యం అనేటువంటి జీవాహారాన్ని కూడా మరి మనం చిన్నపిల్లల వారికి అందించాల్సినటువంటి బాధ్యత మరి తల్లిదండ్రులైనటువంటి వారికి ఉన్నదని మరి ఒకసారి నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మరి బిడ్డ పుట్టినప్పుడు మనం ఎంతగానో సంతోషిస్తాం, ఆనందిస్తాం. ఒక ఉన్నత స్థితిలో వారు ఉండాలని ఆశపడటం తప్పులేదు. కానీ ఆ ఆశకు తగిన విధంగా మనము మన ప్రణాళికను కూడా సిద్ధపరచుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. మరి వారి పట్ల మనం కలిగినటువంటి ఆలోచన విధానాన్ని మనం ఎంతగా ఆశపడుతూ ఉంటామో అదే రీతిలో వారిని దేవుని సన్నిధిలో పెంచాలని అనుకుంటాం. కానీ కొన్ని సందర్భాల్లో మనం వాటిని మర్చిపోతూ ఉంటాం. కానీ ప్రతి విషయంలో బిడ్డల ఎదుగుదలకు తల్లిదండ్రుల యొక్క ప్రార్థనే ప్రధానమైనది అనేటువంటి విషయాన్ని మనము ఖచ్చితంగా నమ్మవలసినటువంటి బాధ్యత ఉన్నది. అందుకు మా కుటుంబాలే ఉదాహరణగా మేము చెప్పొచ్చు. మరి నా చిన్నతనంలో మేము ఒకే ఇంట్లో ఉండడం, మరి అక్కడ ప్రార్థన చేసేటప్పుడు ఎంతో సంతోషంగా ఉండేది. 4 గంటలు లేచి అందరూ ప్రార్థనలో కూడుకోవడం అనేది వారు చేసినటువంటి ప్రార్థన దీవెనలు. మరి ఈ రోజున వారి కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలందరము కుటుంబం కానీ మా కుటుంబం కానీ మా తల్లిదండ్రులు చేసినటువంటి మేము అటువంటి విధానాన్ని అనుసరిస్తూ దేవుని సన్నిధిలోనూ దేవుని వాక్యములోనూ ఏంటంటే పిల్లల విషయంలో మరి చక్కటి ఆత్మీయ ఆరాధన విషయంలో వారిని సన్నిధిలో నడిపించాలని, చక్కటి దైవ స్థితిని వారికి చిన్ననాటి నుంచే మరి వారికి అలవాటు చేస్తూ వారి ఉన్నత స్థితిని దీవించి ఆశీర్వదించి దేవుడిచ్చిన రేయను బట్టి దయలోను మనుషుల దయలోను ఎలా అభివృద్ధిని పొందాడో అదేవిధంగా కుమారుడు కూడా అభిషేకంతో నింపబడాలని కుమారుని దీవిస్తూ ఈ యొక్క పాట ప్రభు పేరిట పాడుకున్నాం. మానస వీణను శృతి చేసి మనసు నిండా కృతజ్ఞత నింపి గొంతెత్తి స్తుతి గీతములే పాడవా, గొంతెత్తి జయ గీతములే పాడవా. వింతైన దేవుని ప్రేమను వింతైన దేవుని ప్రేమను మనస వీణను శృతి చేసి
చిన్న వందన తెలియజేస్తాం. మనకి చాలా సమయం అయింది. మొట్టమొదటిగా ప్రభువును స్తుతిస్తూ అలాగే తలోపుగా మీరు ఇవన్నీ కూడా వీక్షిస్తున్న బంధువులు, స్నేహితులు, అలాగే స్నేహితులు, సంఘటనలు అందరికీ కూడా వందన తెలియజేస్తూ మరి మాస్టర్ రాజప్రసాద్ గారు ఒల్లూరులో హై స్కూల్లో పనిచేసేవారు. నేను కూడా ఆయన దగ్గర చదువుకున్నాను. ఆ తర్వాత రత్నకుమార్ గారు నాకు పరిచయం అయ్యారు. శ్రీకాంత్ అనేటువంటి వాళ్ళ ఫ్రెండ్ ద్వారా. అయితే మరి మంచి విశ్వాసగా రత్నకుమార్ ఉండడం, ఆయన మాట తిరుగు వాళ్ళ దానికంటే కూడా చాలా మరి మాకు చాలా ఇష్టమవుతుంటుంది. తర్వాత వారి యొక్క ఇలాంటి శుభకార్యాలు చాలా సమయం ఇన్వైట్ చేస్తున్నారు. మా ఫ్యామిలీ నుంచి అలాగే మాకు ఇచ్చిన ఫైట్ అండ్ ఫేస్ మినిస్ట్రీస్ తరఫున మాకు శుభాలు, ఆశీస్సులు, ఉదయానికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ తల్లిదండ్రులు ఇంకా ఉద్యోగాల్లో మంచి ప్రయోజకులు అవుతూ తల్లిగారు చెప్పారు. మళ్ళీ దేవుడు వారిని జ్ఞాపకం చేసుకున్నాడు అని రేచల్ గారిని తన కృప ఇంకా వారికి ఇచ్చి ఇంకా చిన్న కుమారుని కూడా ఆశీర్వదించి వారి చిన్న కుమారుడు పాలు గారిని దర్శించి తనకు వచ్చాం. ఇంకా గొప్పవారిగా ప్రయోజకులుగా దేవుని సంఘంలో వారందరూ వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈశ్వరంగా 44 అధ్యాయంలో 3 మనం చెప్తుంటాం. నేను తప్పిగల వాళ్ళ మీద నీళ్లను ఆయన కుమ్మరిస్తానని చెప్పాడు. ఎండిన భూమి మీద ప్రవాహ జలాల్ని కుమ్మరింపు చేస్తానని చెప్పి, నా ఆత్మను మీ సంతతి మీద ఉంచుతాను అని చెప్పి, మీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదిస్తానని అక్కడ సెలవిస్తున్నాను. ఆ ప్రకారంగా వారు పుట్టిన బిడ్డలను దేవుడు ఆశీర్వదించాలని, భావి భారత పౌరునిగా, విశ్వాసవీరుడిగా, ప్రార్థనాపరుడిగా, తాతయ్య గారి కంటే లేకపోతే నా డాడీ కంటే రియాన్ ఇంకా కూడా రానున్న దినాల్లో రానున్న తరానికి ఒక అధునాతనమైనటువంటి గొప్ప పాత్రగా దేవుడు ఉంచాలని నేను ఆశిస్తాను. బ్లెస్ చేస్తూ ఈ సదవకాశం ఇచ్చినటువంటి కుటుంబం అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ మరోసారి దయచేయాలి. జయ గారు కూడా వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. పాస్టర్ గూడి జయరాజు గారు ఫ్రమ్ బంగాడులంతా లేనట్లయితే గురుపుడి యోహన్ రాజు గారు దైవజనులు, వారు కూడా శుభాలు తెలియజేస్తారు. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు మన దేవాది దేవునికి చెల్లుగాక. ఈ శుభవేళ సమయించినటువంటి దైవజనులు రైట్ రెవరెండ్ స్కాల్డన్ కొరతలు చేయండి, ఇండియన్ స్కానర్స్ అండ్ గ్రీస్ గారికి ముందుగా వందనాలు తెలియపరుస్తున్నాను. వేదిక మీదటువంటి దైవజనులు అందరికీ వందనాలు. మాస్టర్ జాన్స్ మాస్టర్ వందనాలు. నా ఎదురుగా ఉన్నటువంటి విలువైన పాస్టర్ రెవరెండ్ ప్రకాష్ గారు కూడా వందనాలు తెలియపరుస్తున్నానండి. మనందరినీ ప్రేమతో ఆహ్వానించినటువంటి కోటే రాజేంద్ర ప్రసాద్ గారి కుటుంబానికి పెద్ద కుమారుడు అయినటువంటి రతన్ కుమార్ గారు, సత్యమణి ఆశాయంగులు గారికి వందనాలు తెలియపరుస్తున్నాను. వారికి ఇచ్చినటువంటి జ్యేష్ఠ సంతానము మొదట పుట్టినరోజు కూడికను నిర్వహించుతున్న సమయంలో ఒక మాటను చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలోకి వచ్చినప్పుడు శిష్యుని కూర్చోబెట్టి ఒక మాట చెప్తున్నారు. ఆకాశ పక్షులను చూడండి, ఆ విత్తచారు వారి పిల్లలకు ఆహారము సమకూర్చుంటాయి. అలాగే సృష్టి గురించి కూడా మాట్లాడుతున్నాడు ప్రభు. ఈ మధ్యకాలంలో ఒక వీడియో చూస్తూ ఉన్నాను. ఒక పక్షి పిల్లల్ని ఒక శాపం అనగా ఒక లోక సంబంధమైన సర్పం వచ్చి తినివేస్తుంటే ఆ తల్లి పక్షి వచ్చి చిన్న పక్షి ఆ పెద్ద సర్పాన్ని పిల్లల్ని రక్షించుకోవడం కోసం ఎంత తాపత్రయపడుతుందంటే ఒక గంటన్నర సేపు వారి బిడ్డలను కాపాడుకోవాలని ప్రయత్నించి ఆ ప్రభువు చెప్పినట్టుగా ఆ పక్షిలో ఉన్న శక్తితో ఆ సర్పాన్ని చంపేస్తుంది, బిడ్డలకి సెక్యూరిటీని ఇస్తుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన వాళ్ళ మన పిల్లలను ఈ లోక సంబంధమైనటువంటి అపవాది అనుచరులు మన బిడ్డలను మరి ఎత్తుకుపోవడానికి, గలిబిలి చేయడానికి, మన బిడ్డలను ప్రభువులోనికి వేదనకుండా చూడటానికి సాతాను రకరకాల అంచనాలతో, ఆలోచనలతో మన బిడ్డలను వాడు వైపు తిప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. తల్లిదండ్రులైన మనము దేవుని దయలో
మనుషుల దయలో ఈ లోకంలో దేవుని కృపతో పెంచడానికి ఇష్టపడాలని నేను తెలియపరుస్తున్నానండి. ఎందుకంటే మరియమ్మ గారు తన కుమారుడు కొరకు చెప్తున్నారు. లోకాసు వార్త 2:52 నా కుమారుని జ్ఞానమందును మనుషుల దయందును దేవుని దయందును వర్ధిల్లుతూ పెంచాను. స్తోత్రం చెప్పిన గట్టిగా హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, మరి ఈ యొక్క రత్న కుమారి యొక్క జ్యేష్ఠ కుమారుడికి మనం బ్రతకూడదు. దేవునికి లోబడి బ్రతికితే దేవుడిని మనం కాపుదలిస్తూ ఉంటాడు. రేచెల్ల గారి యొక్క బంధువర్గ కుటుంబాన్ని చూసి నేను నా భార్య కుటుంబంలో మా కుటుంబంలో ఎంతగానో విశ్వాసం ఎదుగాం. దేవుని పరిచర్లో కొన్ని ఉదాహరణలు కూడా నేర్చుకున్నాం. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, కూర్చున్న వారందరూ కూడా దేవుని దయలో పెంచండి. ప్రభు రాకడి సమీపంగా ఉంది. ఈ అంత్యకాలాలు, ఈ ప్రమాదమైన దినాల్లో మన బిడ్డల్ని మరి దేవుని కృపలో పెంచడానికి ప్రయత్నించండి. ఎలాగెదుగవని ఆయన చెప్తూ ఉంటారు. ప్రార్థన ప్రార్థన ప్రార్థన. ఆయన 3 సార్లు చెప్పారు, ప్రార్థనతో నేను ఎదిగాను నా తల్లి ప్రార్థన అని చెప్తారు. మరి ప్రార్థనతో మన బిడ్డలు పెంచాలి, ప్రార్థనతో మనం ఎదగాలి. మన బిడ్డలు ఎవరి పిల్లలు అంటే దేవుని పిల్లలు, పరాన్న పిల్లలు దేవుని నమ్ముకున్నారు, దేవుని పిల్లలని చెప్పువారుగా పెంచాలని తెలియపరుస్తూ థ్యాంక్ యూ. కోటే జాన్ ప్రకాశం గారు బల్లిపాడు వారు వచ్చి వందన సమర్పణ జరిగించాలని మనం చేస్తాం. కోటే జాన్ ప్రకాశం గారు బల్లిపాడు. క్లుప్తమైన సమయంలో కోటే జాన్ ప్రకాశం గారు తెలుసు. ఇదివరకు ఇక్కడ ఒక 6 సంవత్సరాలు అంతా పనిచేశారు. ప్రస్తుతం ఎక్కడ పనిచేస్తున్నారు మీ అందరికీ కూడా తెలిసి ఉండొచ్చు. రాజువాక మరి చర్చిలో మరి పనిచేస్తున్నారు. భగవంతుడు ఆయనకి మంచి స్వరం ఇచ్చారు, మామూలు స్వరం కాదు. చాలామంది పాస్టర్లను మనం చూసాం, కానీ ఇంత చక్కటి స్వరం ఉన్న వ్యక్తి మరి గ్రేస్ రాజు గారు. మరి అదేవిధంగా బైబిల్లో కూడా మంచి అనుభవం కలిగిన వ్యక్తి. మరి ఈ అందరికీ కూడా దేవుని నామంలో వందనాలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా మరి ఈ ఫంక్షన్కి మా రత్న కుమార్ మీ అందరినీ ఇన్వైట్ చేశాడు. అయితే తన కొడుకు పేరు ప్రసాద్ విల్సన్ అని పేరు పెట్టుకున్నాడు, కానీ ఇక్కడ రేయాన్ అని పెట్టాడు. రేయాన్ అంటే మీ అందరికీ తెలుసా? వాట్ ఈజ్ ది మీనింగ్ ఆఫ్ రేయాన్? బైబిల్లో కానీ ఇంగ్లీష్ డిక్షనరీలో కానీ మన తల్లిదండ్రులు కూడా తెలిసి ఉండకపోవచ్చు. రేయాన్ అని పిలుచుకుంటున్నారు తప్ప రేయాన్ అంటే లిటిల్ కింగ్, లిటిల్ కింగ్. మరి వాళ్ళిద్దరు కూడా తల్లిదండ్రులు ఇద్దరు కూడా వాళ్ళని కింగ్లా తయారు చేయవలసిన బాధ్యత వాళ్ళపైన ఉంది. తెలిసి పెట్టారో తెలియక పెట్టారో తెలియదు, కానీ మరి చాలామందికి రేయాన్ అనేది తెలియదు. కాబట్టి అంత ఉన్నతమైన స్థితికి ఆ బిడ్డను తీసుకెళ్ళాలని మరి మనసా వాచా కర్మన కోరుకుంటున్నాం. మరి మా ఆహ్వానాన్ని మన్నించి మరి ఈ ఫంక్షన్కి వచ్చిన మీ అందరికీ కూడా మరి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. మరి వీళ్ళతో ఏర్పాటు చేయబడిన విందులు స్వీకరించి మరి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. విశ్వనాథుడా
సమయాభావాన్ని బట్టి మనం ముందుకెళ్దాం. దయచేసి ఇందాక నేను పిలిచిన వారందరూ వేదిక మీదకి రావాలి. బాబు రాజేంద్ర వరప్రసాద్ గారు, ప్రియాని యొక్క తాతగారు, అలాగే నానమ్మ రేచల్ గారు, అలాగే చిగురుపాటి మమత గారు. కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఏంజల్ ప్రేమించి వారికి నువ్వు అనుగ్రహించినటువంటి ప్రియ కుమారుడు ప్రియాన్ని బట్టి పొందిన నీ రెక్కల చోటును భద్రపరిచి నూతన సంవత్సరాన్ని దయాకిరీటాన్ని ధరింప చేసినందుకు నిన్ను స్తుతిస్తూ ఈ సంతోష భావి జీవితంలో మధురమైన అనుభూతులతో సంతోషంతో నీ సన్నిధిలో ఎదగగలిగేటువంటి నీ కృపను ప్రియ బిడ్డకు దయచేయమని, ఇలాంటి జన్మదిన వేడుకలు అనేకమైనవి తన జీవితంలో జరిపించుకోవటానికి ఆరోగ్యము, బలము, దీర్ఘాయువు, శుభజీవనంతో గడుపు సంవత్సరాలు నీవు కలుగు చేయనట్లుగా ఆ బిడ్డను ఎత్తి కౌగులించుకొని ఆ బిడ్డపై చేతుల నుంచి ఆశీర్వదించుడని యేసు నామములో నీ ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. చిన్నపిల్లలు ఎవరున్నా ముందుకు వచ్చి అందరం క్లాప్స్ కొడదాం. మనందరి కరతాళ ధ్వనుల మధ్య అమ్మమ్మ తాతగారు, నానమ్మ తాతగారు తమ మనవడి చేయి పట్టుకొని కేక్ కట్ చేపిస్తారు. మీ పేరెంట్స్ తండ్రి యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున రియాన్ ఫస్ట్ బర్త్డే కేక్ ని కట్ చేస్తూ ఉన్నాం. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to dear Ria. Many greetings to you. Many greetings to dear Ria. Many greetings to you. Happy long life to you. Happy long life to you. ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. మీ అందరి కొరకు కోటే వారి బర్త్డే లంచ్ ఉంది, స్వీట్ ఉంది. అందరూ కూడా లంచ్ స్వీకరించి బాబుని బ్లెస్ చేసి వెళ్ళాలని మనం చేస్తాం. గొల్ల క్రాంతి కుమార్ గారు క్లోజింగ్ ప్రేయర్ బెనడిక్షన్ తీసుకుందాం. తర్వాత ఇక్కడ ప్రభా బిడ్డ ప్రభు భారతదేశంలో ఉంటుండగా దేవా బిడ్డ నాన్నటికి ఆ బిడ్డ ప్రభావ అభివృద్ధి పరచండి దేవా. దేవ సులభం అంటే జ్ఞానం బిడ్డకు దయచుకుని ప్రార్థన చేస్తుంది దేవా. తల్లిదండ్రులు జ్ఞాపకం చేసుకోండి, బంధుమిత్రులు జ్ఞాపకం చేసుకోండి ప్రభావ. ఇప్పుడు వరకు ప్రభు యార్దనంతా కూడా ప్రభావ మహిమకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా జరిపించిన విధానం బట్టి మీకు వందాలు. దేవరీక్ష నీ కృపతో బిడ్డలందరూ మీరు బలపరచని ప్రార్థన చేస్తుండగా విందు కార్యక్రమం కూడా మీరు జయకరంగా మహిమకరంగా జరిపించిన మీరు కృపను ప్రార్థన చేస్తూ సమస్తాన్ని మీ చేతులుగా చెప్తూ నడని యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో అత్యంత బతిమాలు పెడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడిన గాక, రాజ్యం వచ్చిన గాక, నిశ్చితం పరలోకం నెరవేర్చిన భూమి మీద నెరవేరబడిన గాక. మనదిన చేసిన వారిని క్షమించిన ప్రకారం క్షమించి శోధనలోకి త్యాగం దూసి తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవైనవు తండ్రి. ఆమేన్. మన సృష్టికర్తకి తండ్రికి దేవునికి ప్రేమ, రక్షణకర్తకి క్రీస్తు యేసుని యొక్క కృప, ఆదరణకర్తకి పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, నూతన సంవత్సరం అనే దయాకిరీటం చేత అలంకరింపబడి ఫస్ట్ బర్త్డేని సెలబ్రేట్ చేసుకున్న చిరంజీవి రియాన్కి, తన బ్రైట్ ఫ్యూచర్కి, పేరెంట్స్కి, గ్రాండ్ పేరెంట్స్, ఓల్డ్ పేరెంట్స్, వచ్చిన అతిరథ మహారథులకు జరిగే విందుకు సదా తోడునడై కాచి కాపాడునగాక. Oh
లేకుండా అందరూ లంచ్ తీసుకుని వెళ్ళాలని మనం చేస్తాం. శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. చుట్టూ నన్ను ఆవరించావు, కూర్చుండుట నిలేచిండుట బాగుగా తిరిగి ఉన్నావు రాజా, బాగుగా తిరిగి ఉన్నావు. చూచువాడా నిత్యం
నీకై ఎదురు చూస్తూ తండ్రిలా ప్రేమించును తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును ముదిమి వచ్చు వరకు ఎత్తుకుని ముత్తాడును సంక పెట్టుకొని కాపాడును యేసయ్యా తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును మార్పులేని వత్సల పడని నేను చూపించిన దీర్ఘకాలం నీయను నేను నిన్ను కాపాడువాడు కునుకడు నిదురపోడు అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్యా తల్లిలా లాలించును